7వ తేదీ నాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వ్యూహం ఉండాలి కదా. ఏ వ్యూహంతో మీరు పోతున్నారు అనేది మీరు స్పష్టం చేయాలి కదా ప్రజలకు. అవసరమైతే ఇక్కడ అఖిలపక్షాన్ని పిలవండి అర్జెంటుగా. కృష్ణానదీ జలాల విషయంలో జరిగిన తాత్సారానికి కారణమేంది, కేంద్రం అవలంబించిన విధానం ఏంది, గతంలో ఇక్కడ ప్రాజెక్టులు కట్టకుండా ఉండిన కారణంగా ఇవాళ మనం కోల్పోతున్నటువంటి వాటా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ మేము చెప్తాం. వాళ్ళకు అవగాహన ఉండాలి కదా ముందుకు పోయి ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఎట్లా నెరవేర్చాలనేటువంటి విషయంలో. దేనికోసం బార్డర్స్లో ఎప్పుడైనా సరే ప్రభుత్వం విజిలెంట్గా ఉండాలి. అటువంటి వస్తుంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా. బార్డర్ ఇప్పుడే ఉందా? మా ప్రభుత్వం ఇప్పుడు కూడా బార్డర్ ఉంది కదా, కొనుగోలు చేసింది మేమే కదా. మరి ఆనాడు ఎందుకు మేము దీన్ని బూచిగా చూపలేదు? ఇక్కడ ఉంటే ఫటాఫట్ బ్రహ్మాండంగా రియాక్ట్ అయినాం, మా అధికారులు రియాక్ట్ అయ్యారు. ఎక్కడ అటువంటి దానికి ఆస్కారం లేకుండా కట్టుదిట్టం చేసేసినాం. వీళ్ళంతా విజిలెంట్గా ఉండాలి కదా. అంత విజిలెంట్గా ఉండి ప్రయోజనం కాపాడాలనేటువంటి ఆ తహత వీళ్ళకు ఉండాలి కదా. అది లేకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళు ప్రదర్శించాల్సిన అవసరం అది. థ్యాంక్ యూ. చెప్పండి. మరి అది సాధ్యమే అనుకుంటేనే 78 ఏళ్ళ నుంచి పరిపాలన చేసిన వాళ్ళు ఏం పని చేసిన వాళ్ళని అడగాలి కదా మీరు. 78 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు వదిలేసేయండి అది. దాని మీద మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ బ్రదర్.